హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ. ఈ రోజు క్లాస్లో మనం బయాలజీ మొన్న చెప్పినటువంటి క్లాస్కి కంటిన్యూషన్గా చెప్పుకుందామండి. 10th బయాలజీ మనం నోట్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో మనం ఒక రోజు 10th బయాలజీ, తర్వాత రోజు 6th సైన్స్, ఆ విధంగా రొటేషన్లో మొత్తం ఈ 2 సబ్జెక్టులు పూర్తి చేద్దాము. తర్వాత మిగతా క్లాసులకు వెళ్దామండి. ఓకే, ఎందుకంటే అటు ఎస్జిటి వారికి ఇటు స్కూల్ అసిస్టెంట్ వారికి టెట్కి ఉపయోగపడే విధంగా ఉంటుందని 10th మరియు 6th తీసుకోవడం జరిగింది. సో మన నోట్స్ అన్నీ కూడా మొన్నటి క్లాస్ ఎక్కడి వరకు జరిగిందంటే జీవక్రియలు. మీరు ఏ విధంగా ఎప్పుడు మీరు ఖాళీ ఉన్న సమయాల్లో చూసుకున్నా సరే మనం డైలీ అయితే ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. ఈ రోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయించుకొని వింటే టెక్స్ట్ బుక్ అనేది ఈజీగానే మీకు రివిజన్ అవుతుంది. సో మనం ఏకకణ జీవుల వరకు చెప్పుకున్నామండి. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ లాలాజలంలో ఉండే ఎంజైము ఎమైలేజ్. లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్ ఏంటండి? ఎమైలేజ్. ఇక్కడ మీకు ఎంజైమ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. సో జీర్ణానాళంలో ఉండే ఆహారం ముందుకు నెట్టివేయడానికి ఉపయోగపడేటువంటి చలనాలను మనకు పెరిస్టాలిటిక్ చలనాలు అంటారు. అంటే జీర్ణాశయం అంటే మనం అన్నం తీసుకునేటప్పుడు నోట్లోంచి అన్నం తీసుకునేటప్పుడు జీర్ణనాళం దగ్గర మనకు ఉంటుంది కదండి, అక్కడ ఆ అన్నం అనేది ముందుకు నెట్టివేయబడడానికి అక్కడ ఒక చలనాన్ని మనకు హెల్ప్ చేస్తుంది. అవి పెరిస్టాలిక్ చలనాలు. ఓకే, నెక్స్ట్ ఆ విధంగా జఠర గ్రంథులు చూసుకుంటే ఇవి జీర్ణాశయంలో ఉండేటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తాయి మరియు హెచ్సిఎల్ను ప్రోటీన్ జీర్ణం చేసే పెప్సిన్ అనే ఎంజైమ్ను మరియు శ్లేష్మంను విడుదల చేస్తుంది. మనకు జీర్ణాశయంలోకి వెళ్ళినటువంటి ఆహారాన్ని జీర్ణం చేసేది ఏంటంటే జఠర గ్రంథులు. ఇక్కడ మనకు 2 రిలీజ్ అవుతాయండి. ఒకటి ఏంటంటే హెచ్సిఎల్, ప్రోటీన్. జీర్ణం చేయడానికి పెప్సిన్ అనే ఎంజైమ్ రిలీజ్ చేస్తుందండి మరియు శ్లేష్మం కూడా విడుదల చేస్తుంది. నెక్స్ట్ వీక్ అంటే ఈ విధంగా మీకు ఫాస్ట్గా చెప్పడం అనేది జరుగుతుందండి. అండర్లైన్ చేసి టిక్ పెట్టి మీకు చెప్తే టైం వేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు అలాగా చెప్పుకుంటూ పోతే త్వరగా అనేది మీరు రివిజన్ చేసుకుంటారు. జస్ట్ విన్నా సరే మీకు సరిపోతుంది. సో ఈ నోట్స్ అన్నీ కూడా మన యొక్క యాప్లో పొందుపరిచామండి. అది డిస్క్రిప్షన్లో యాప్ లింక్ మరియు వాట్సాప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాము. మీరు డైలీ ఒక 10 నిమిషాలు ఖాళీ సమయంలో జస్ట్ వినండి, మీకు రివిజన్ అవుతుంది. సో టెక్స్ట్ బుక్ రివిజన్ అండి ఇది. ముఖ్యంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని నోట్స్గా మలిచి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. నోట్స్గా మలిచి ఈ వీడియోస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో 3 to 10th క్లాస్ వరకు సైన్స్ మరియు సోషల్ మొత్తం టెక్స్ట్ బుక్ నోట్స్ అనేవి యాప్లో పెట్టామండి. తక్కువ కాస్ట్కి మీకు పెట్టాము. సో మీకు ఇవనేవి రివిజన్కి ద బెస్ట్ క్లాస్ నోట్స్ కింద. అదేవిధంగా టెక్స్ట్ బుక్ ఎవరైతే చదవట్లేదో ఒకవేళ చదివినా సరే వాళ్ళకి ద బెస్ట్ నోట్స్ కింద ఉపయోగపడుతుందండి. తక్కువ కాస్ట్. మీరు ఎప్పుడు మహా అయితే ఒక 299 పోయిందనుకుంటే మంచి నోట్స్ అనేది వస్తుంది. తక్కువ టైంలోని ఎక్కువ సబ్జెక్టులు అనేది మీరు గెయిన్ చేస్తారు. బిట్ కూడా మిస్ అవ్వకుండా మనం నోట్స్ అనేది పొందుపరిచామండి. సో ఇంతటితో ఇది సరిపోద్ది. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. ఆహారనాళంలోని అతి పొడవైన భాగం చూసుకుంటే చిన్న ప్రేగు. మొత్తం ఆహారనాళంలోని అతి పొడవైన భాగంగా మనం చిన్న ప్రేగుని చెప్పుకున్నామండి. సో అతిపెద్ద గ్రంథి అంటే మనం కాలేయ గ్రంథిని కూడా చెప్పుకోవచ్చు. గడ్డి తింటున్న శాకాహారుల్లో సెల్యులోజ్ జీర్ణం చేయడానికి పొడవైన చిన్న ప్రేగు ఉంటుంది. ఓకే, గడ్డి తింటున్న శాకాహారులు అయితే చిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సెల్యులోజ్ అనే ఇది ఉంటుంది. సెల్యులోజ్ జీర్ణం చేసుకోవడానికి పొడవైన చిన్న ప్రేగు ఉంటుంది. సో తక్కువగా చిన్నగా ఉన్నటువంటి చిన్న ప్రేగు పులి వంటి మాంసాహారుల్లో చిన్నగా ఉంటుందండి. ఏంటి చిన్న ప్రేగు. ఓకే, పెద్దగా అయితే శాకాహార జీవుల్లో ఉంటుంది. చిన్నగా అయితే పులి వంటి మాంసాహార జీవుల్లో కనిపిస్తుంది చిన్న ప్రేగు సైజు. కాలేయం నుండి విడుదలయ్యే రసంని మనం పైత్య రసం అంటారు. ఇది ఆహారాన్ని క్షారయుతంగా మారుస్తుంది. ఇక్కడ ఆహారం అనేది చిన్న ప్రేగులోకి వెళ్ళాక క్షారయుతంగా మార్చాలండి. అది మార్చేది మనకు కాలేయంలో విడుదలయ్యేటువంటి రసం ఏదైతే ఉందో పైత్య రసం, అది ఆహారాన్ని క్షారయుతంగా మారుస్తుంది. ఆ తర్వాత చిన్న ప్రేగులోకి వెళ్తుందండి. అక్కడ పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు సంపూర్ణంగా జీర్ణమయ్యే ప్రదేశం మనకు చిన్న ప్రేగు. ఈ చిన్న ప్రేగులోని మనకు ఈ యొక్క క్షారయుతంగా మారినటువంటి ఆహారం అనేది చిన్న ప్రేగులోకి వెళ్తుంది. క్లోమాలు క్లోమరసాన్ని స్రవిస్తాయి. అదేవిధంగా ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైము. ఇక్కడ ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ అండి. జస్ట్ నేను చదువుతున్నాను కానీ ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. ఈ యొక్క లెసన్ రాయడానికి ఎంతో శ్రమించి మేము రాయాలండి. అంటే ఒక బుక్ని 2-3 సార్లు చదవాలి. బిట్ ఏ ఏరియాలో వస్తుందో ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలో మొత్తం అన్ని గ్రహించి కనీసం ఒక 5-6 గంటలు ఒక లెసన్కి పెట్టాలండి. సో అంత కష్టపడి మీకోసం నోట్స్ రాస్తున్నాం అంటే
మీరు దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉపయోగించుకోండి. ఇప్పుడు జస్ట్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు వింటూ నేర్చుకుంటారనే ఉద్దేశంతోటి. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఒక లెసన్‌కి మీకు గంటల తరబడి టైం పడుతుంది. అది వేస్ట్ ఆఫ్ టైమ్. సో, టెక్స్ట్ బుక్‌నే మీకు సార్ట్ చేసి బిట్స్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి తక్కువ టైంలోనే మీరు దీన్ని ఉపయోగించుకొని మీకు ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు ఉపయోగించుకొని మీరు మంచి మార్కులు గెయిన్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ నోట్స్‌ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రోటీన్‌లను జీర్ణం చేసే ఎంజైము ట్రిప్సిన్. ఇవి ప్రోటీన్‌లను అమైనో ఆమ్లాలుగా మారుస్తాయి. ఓకే. ప్రోటీన్‌లను అమైనో ఆమ్లాలుగా మార్చేవేంటండి ట్రిప్సిన్ అనే ఎంజైము. క్రొవ్వులను విచ్ఛిన్నం చేసే ఎంజైము లైపేజ్. క్రొవ్వులను విచ్ఛిన్నం చేసే ఎంజైము లైపేజ్. క్రొవ్వులను క్రొవ్వు ఆమ్లాలుగా మరియు గ్లిసరాల్‌గా మారుస్తాయి. ఓకే. పిండి పదార్థాలేమో గ్లూకోజ్‌గా మారుతాయండి. ఓకే. ఇక్కడేంటండి ప్రోటీన్‌లేమో అమైనో ఆమ్లాలుగా, క్రొవ్వులేమో కొవ్వు ఆమ్లాలు గ్లిసరాల్‌గా, అదేవిధంగా పిండి పదార్థాలేమో గ్లూకోజ్‌గా మారతాయి. చిన్న ప్రేగు లోపల ఉండే వేళ్ళ వంటి నిర్మాణాలే మనకు శోషకాలు. శోషకాలనేవి పదార్థం జీర్ణంలో ఉపయోగపడతాయండి. చిన్న ప్రేగు లోపల ఉండే వేళ్ళ వంటి నిర్మాణాలు శోషకాలు. జీర్ణం కాని ఆహార పదార్థం ఏదైతే ఉందో అది పెద్ద పేగులోకి చేరుకుంటుంది. ఇందులోని నీటిని పెద్ద పేగు శోషించుకొని మిగిలిన పదార్థం ఉంటుంది కదండీ! అది పాయ ద్వారా విసర్జించబడుతుంది. ఓకే. ఇది సిస్టమ్ అండి. మొత్తం ఆహారం తిని వెళ్ళేంత వరకు సిస్టమ్ అనేది. సో, ఇక్కడ చూసుకుంటే గ్లూకోజ్ అనేది 6 కార్బన్ అణువులుగా కణద్రవ్యంలో చర్య చెంది పైరువేట్ అంటే 3 కార్బన్ అణువులు ప్లస్ శక్తి. ఇది 3 రకాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. ఒకటి ఈస్ట్‌లోనేమో ఆక్సిజన్ సమక్షంలో మరియు మైటోకాండ్రియాలో ఆక్సిజన్ సమక్షంలో. ఈ 3 విధాలుగా మనకు ఈ పైరువేట్ 3 కార్బన్ కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా మనకు చెందుతాయంటే ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్‌లో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈస్ట్ కణాల్లో జరుగుతుంది ఆక్సిజన్ లేనప్పుడు. ఇథనాల్ ప్లస్ CO2 ప్లస్ శక్తి. ఈ 3 రిలీజ్ అవుతాయి. అంతిమ ఉత్పన్నాలు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆక్సిజన్ సమక్షంలో అయితే కండర కణజాలలో మన యొక్క కండర కణజాలలో జరుగుతాయి. అది లాక్టిక్ ఆమ్లం ప్లస్ శక్తి. నెక్స్ట్ మైటోకాండ్రియాలో అయితే ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది ఈ చర్య. CO2 ఏవి విడుదలవుతాయంటే ఆక్సిజన్ సమక్షంలో CO2 ప్లస్ నీరు ప్లస్ శక్తి. ఈ 3 విడుదలవుతాయి. ఇది మొదటి దశ. మొదటి దశలో 6 కార్బన్ అణువులు కలిగిన గ్లూకోజ్ 3 కార్బన్ అణువులు కలిగిన పైరువేట్‌గా విచ్ఛిన్నం అవుతుంది. ఈ ప్రక్రియ అనేది మనకు కణ ద్రవ్యంలో జరుగుతుంది. ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ అవాయు శ్వాసక్రియ అంటే ఏంటండి? ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటువంటి శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ. పైరువేటు ఇథనాల్ మరియు CO2 మనం చూసే కదండి. అవాయు శ్వాసక్రియలో ఆక్సిజన్ లేనప్పుడు ఎక్కడ జరిగిందండి? ఈస్ట్‌లో జరిగింది. ఏం రిలీజ్ అయినాయి? పైరువేటు మనకు చదివింది ఇథనాల్ మరియు CO2గా మారింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈస్ట్‌లో కిణ్వన ప్రక్రియ. నెక్స్ట్ వాయు సహిత శ్వాసక్రియ ఎక్కడ జరిగిందండి? ఆక్సిజన్ సమక్షంలో జరిగేటువంటి చర్యనే వాయు సహిత శ్వాసక్రియ అంటారు. పైరువేట్ విచ్ఛిన్నమయ్యి 3 కార్బన్ డయాక్సైడ్ అణువులు మరియు నీరుని ఇచ్చింది. ఇది మనకు మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటండి? వాయు సహిత శ్వాసక్రియకు ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా. అవాయు సహిత శ్వాసక్రియకు ఎగ్జాంపుల్ ఈస్ట్ కణాలు. నెక్స్ట్ అవాయు శ్వాసక్రియలో విడుదలైన శక్తి కంటే వాయు సహిత శ్వాసక్రియలో విడుదలైన శక్తి ఎక్కువగా విడుదలవుతుంది. అవాయు కంటే వాయు సహిత శ్వాసక్రియలోని శక్తి అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ లేనప్పుడు మన కండరాల్లో ఇది కూడా మేము చెప్పుకున్నాం. ఆక్సిజన్ లేనప్పుడు మన కండరాల్లో కూడా చర్య జరుగుతుంది. పైరువేట్ విచ్ఛిన్నం చెంది 3 కార్బన్ అణువులు కలిగిన లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. ఆక్సిజన్ లేనప్పుడు అయితే మన కండరాల్లో చర్య జరిగి ఏమి రిలీజ్ అవుతుందండి? లాక్టిక్ ఆమ్లం అనేది రిలీజ్ అవుతుంది. లాక్టిక్ ఆమ్లం ఇక్కడ కండరాలు పట్టేయడానికి కారణం అవుతుంది. ఓకే. లాక్టిక్ ఆమ్లం అనేది ఇక్కడ కండరాలు పట్టేయడానికి కారణమయ్యేది లాక్టిక్ ఆమ్లం. సో నెక్స్ట్ చూసుకుంటే ఏటీపీ గురించి చూసుకుందాం. అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ గురించి. కణ ప్రక్రియలకు ఇది ఎనర్జీ కరెన్సీ సెల్ అండి. కణ ప్రక్రియలకు ఇది ఎనర్జీ కరెన్సీ కింద చెప్పుకుంటారు ఏటీపీ. ఇక్కడ ఏడీపీ ప్లస్ ఒక ఫాస్ఫేట్ అణువు శక్తి సమక్షంలో ఏడీపీ మరియు ఒక ఫాస్ఫేట్ అణువుగా తయారవుతుందండి. దీన్నే మనం ఏటీపీ అని అంటారు. కణంలో జరిగే ఉష్ణగ్రాహక చర్యలకు ఈ ఏటీపీలోనే ఉపయోగపడతాయి. నీటిని ఉపయోగించుకొని ఏటీపీలోని చివరి ఫాస్ఫేట్ బంధం విచ్ఛిన్నం చెందినప్పుడు ఎంత రిలీజ్ అవుతుందంటే శక్తి 30.5 కిలో జౌల్స్ పర్ మోల్. ఏంటండి 30.5 కిలో జౌల్స్ పర్ మోల్
సమానమైన శక్తి అనేది రిలీజ్ అవుతుందండి. ఏంటండి ఏటీపీలోని చివరి ఫాస్ఫేట్ బంధం విచ్ఛిన్నించినప్పుడు రిలీజ్ అయ్యేటువంటి శక్తి ఎంతండి 30.5 కిలో జౌల్స్ పర్ మోల్. నెక్స్ట్ దీని యూజ్ ఏంటంటే కండరాల సంకోచం మరియు ప్రోటీన్ల సంశ్లేషణ, అదేవిధంగా నాడీ ప్రచోదన ప్రసరణ. ఈ మూడింటికి కోసం మనకు ఈటీపీ పోతుందని ఇంపార్టెంట్ అండి. కండరాల సంకోచం, ప్రోటీన్ల సంశ్లేషణ, నాడీ ప్రచోదన ప్రసరణ ఇది దీనికోసం. నీటిలో కరిగిన ఆక్సిజన్ చేపలు దేని ద్వారా రక్తంలోకి తీసుకుంటాయి అంటే మొక్కల ద్వారా. ఓకే. ఆక్సిజన్ అనేది జీవరాశులు ఈ జల జీవరాశులు బతికుండడానికి ఆక్సిజన్ అనేది నీటిలో కరుగుతుందండి. ఆ నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్‌ను చేపలు మొక్కల ద్వారా రక్తంలోకి తీసుకుంటాయి. నెక్స్ట్ బిట్ మన కంఠంలో మృదులాస్థితో నిర్మితమైన ఉంగరాల వంటి నిర్మాణాలు మన కంఠంలో గాలి మార్గం ముడుచుకుపోకుండా చేస్తాయి. ఓకే. నెక్స్ట్ వాయు మార్పిడి అనేది ఎక్కడ జరుగుతుందంటే వాయు గోనులలో జరుగుతుంది. మీరు పిక్చర్ చూస్తే తెలుస్తుందండి. వాయు గోనులు ఎలా ఉంటాయో చిన్న చిన్న కండర ఏ విధంగా ఉంటాయి. వాయు మార్పిడి అనేది వాయు గోనులలో జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూసుకుంటే నెక్స్ట్ 2 బిట్లతో ఈరోజు క్లాస్ అనేది ముగిస్తామండి. ఇంకొక పేజీలో మనకు థర్డ్ లెసన్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు సెకండ్ లెసన్ స్టార్ట్ చేసుకుంటాం. మానవ జంతువులు మరియు శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ పంపిణీ చేసే మార్గాలు చూసుకుంటే వ్యాపన పీడనం ద్వారా మరియు శ్వాస వర్ణకం ఈ రెండు కూడా ఆక్సిజన్ పంపిణీ చేస్తాయండి మానవ శరీరంలో మరియు జంతువుల శరీరంలో. వ్యాపన పీడనం ద్వారా, శ్వాస వర్ణకం ద్వారా. మానవులోని శ్వాస వర్ణకం చూసుకుంటే హిమోగ్లోబిన్, ఇది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. మానవుల్లోని శ్వాస వర్ణకం హిమోగ్లోబిన్ అండి. ఇది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మంచి బిట్లు తయారు చేసి నోట్స్గా మనసు జరిగిందండి. ఒక నోట్స్ మీరు ఉపయోగించుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ 2 పేజీలతో మనకు ఫస్ట్ లెసన్ అయిపోతుంది. 3 పేజీలతో. ఆ తర్వాత మనం నెక్స్ట్ లెసన్‌లోకి వెళ్ళిపోతాం. ఇందులో అభ్యాసాలు కూడా మనం చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా వదలకుండా టెక్స్ట్ బుక్ అప్ టు ఎండ్ వరకు ప్రతి ఒక్క అంశాన్ని బిట్‌గా మలిచి మీకు నోట్స్ రూపంలో ఇచ్చామండి. చాలా చాలా కష్టపడి ఇచ్చాము. సో బిట్ అనేది మిస్ అవ్వకుండా మాక్సిమం నోట్స్ అనేది కవర్ చేసి ఇచ్చాము. దీన్ని ఉపయోగించుకోండి. ఒకేసారి మీరు 3 to 10th క్లాస్ వరకు నోట్స్ అన్నీ మీరు యాప్‌లో పర్చేజ్ చేసుకొని చదువుకోండి ఒకేసారి. ఓకే. ఆల్ ది బెస్ట్.